రైట్, ఇక మరో అంశం చూసుకున్నట్టయితే జన సైనికులకు స్టాండప్ కమెడియన్ రఫీక్ మహమ్మద్ బహిరంగ క్షమాపణ తెలియజేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేసి ఉండకూడదని అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఆయన క్షమాపణలు చెబుతున్నట్టుగా అన్నాడు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనంటూ కూడా ఆయన స్పష్టం చేశాడు. ఇక పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో రఫీక్ మహమ్మద్ను మచిలీపట్నం చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత రఫీక్ను స్టేషన్ బెయిల్పై పోలీసులు విడుదల చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్. రైట్ సాయిరామ్, ఏదైతే ఇటీవల కనుక చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారిపైన ఒక్కొక్కరిగా కూడా చర్యలు తీసుకోవటం మనం చూస్తూనే వస్తున్నాం. ఇటీవల ఏదైతే ఏదైతే 2023-24 ఈ ప్రాంతంలో రఫీక్ మహమ్మద్ అనేటువంటి ఒక స్టాండప్ కమెడియన్ పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి మచిలీపట్నానికి చెందినటువంటి జన సైనికులు ప్రధానంగా కూడా చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును అనుసరించి కూడా ప్రధానంగా పోలీసులు వైజాగ్లో ఉన్నటువంటి రఫీక్ మహమ్మద్ను మచిలీపట్నం తీసుకురావడం, అక్కడ విచారించడం, ప్రత్యేకంగా ఎందుకు పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత దోషణలతో పాటు ఇటు కామెడీ పరమైనటువంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాంతో పాటు అటు రాజకీయపరమైనటువంటి కొన్ని అంశాలపైన లేవనెత్తి పవన్ కళ్యాణ్కు అదేవిధంగా జన సైనికులకు కోపం తెప్పించేటువంటి విధంగా కొంత వివాదాస్పదమైనది. అప్పట్లో మరి ఈ నేపథ్యంలో మరి ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఆరా తీసినటువంటి తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి రఫీక్ మహమ్మద్ను విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ కారణాన్ని కూడా చూసుకుంటాం. అంటే ఏదైతే స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి అనంతరం రఫీక్ మహమ్మద్ బయటకు రావడం, వచ్చినటువంటి తర్వాత మీడియా ముఖంగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అదేవిధంగా జన సైనికులకు క్షమాపణలు చెప్పడం ఇలాంటివి కనుక మరొకసారి చేసి ఉండకూడదు. ఎందుకంటే తన జీవన భాగమైనటువంటి ఇటు కామెడీలో కొందరి యొక్క వ్యక్తిగత జీవితాలను ఈ విధంగా మాట్లాడేందుకు తాను చాలా సిగ్గుపడుతూ అదేవిధంగా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటానని జన సైనికులకు అదేవిధంగా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జన సైనికులు కూడా చాలా ఆగ్రహ వ్యక్తం చేశారు. ఎందుకంటే తమ అభిమాన నాయకుడి పైన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఎవరు కూడా ఉపేక్షించారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి చేసినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రధానంగా కూడా తెలియజేసినప్పటికీ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఇటీవల కూడా చూసాము. అటు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక స్టాండప్ కమెడియన్ కూడా ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే తను యూపీ నుంచి కూడా ఇక్కడకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఈ విధమైనటువంటి అంటే ఎవరిపైన అయినా సరే అటు సోషల్ మీడియాలో చట్టాలు చాలా బలంగా ఉండాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం దానిపైన ఫుల్గా ఫోకస్ చేయడంతో పాటు ప్రధానంగా అటు వ్యక్తిగత పోస్టులతో పాటు లేదంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా సరే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకోవచ్చు కానీ లేదంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ వాటిని ఇన్స్టాగ్రామ్లోనూ ఇటు యూట్యూబ్స్లో కానీ ఇంకా పెట్టి వైరల్ చేసినా కూడా కఠినమైనటువంటి చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే అటు వ్యక్తిగత మనోభావాలు దెబ్బతినకుండా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కామెడీ వరకు అయితే ఓకే, కానీ అది వ్యక్తిగతంగా వెళ్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అన్న దానికి ఇది ఒక హెచ్చరికగా భావించవచ్చా? ఖచ్చితంగా సాయిరామ్, ఏదైతే సరే ఇలాంటి వ్యక్తిగత దోషణలకు పాల్పడితే ఎవరైనా కూడా ఒకటే అనేటువంటి దానికి కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకు ఇది ఒక నిదర్శనంగా చూడవచ్చు. ఎందుకంటే ఇటీవల కొన్ని కారణాలపైన ప్రధానంగా పోస్టులు పెట్టడం లేదంటే ఆ పోస్టులు పెట్టిన వారిపైన చర్యలు తీసుకోవడంతో కూటమి ప్రభుత్వం పైన ఇటు ప్రజలకు నమ్మకం పెరుగుతూ వస్తుంది. ప్రత్యేకంగా ఇటు సోషల్ మీడియా అబ్యూజెస్కి అనేక రకాలైనటువంటి వారందరూ కూడా లోనవుతూ ఉన్నారు. అటు వారందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. ఇటు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి కామెంట్స్కి ఎవరు కూడా సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి. రకరకాల అకౌంట్స్ నుంచి వేరు చోట్ల నుంచి వాటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటిపైన చేసేటువంటి వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఆ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. కాబట్టి సోషల్ మీడియా వేధింపులకు గురైనా సరే వాటి నుంచి కూడా మేము రక్షణ కల్పిస్తాను కూటమి ప్రభుత్వం ఇటు దానికి భరోసా ఇస్తున్నారు, ప్రజలకు భరోసా ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి శుభ పరిణామం. అటు ఎవరైనా సరే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే అటు పవన్ కళ్యాణ్ అయినా సామాన్య మానవుడైనా ఎవరైనా కూడా ఒకటే విధంగా చేస్తుంది. కాబట్టి ఇటీవల పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలకు జన సైనికులు ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా వెంటనే స్పందించడం, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలకు రఫీక్ మహమ్మద్ క్షమాపణలు చెప్పడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.